హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ భార్యాభర్తలు. ఒక ఊళ్ళో రామయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు సంపన్నులే గాని వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. సంతానం కోసం వారు అనేక వ్రతాలు చేసి చివరకు తీర్థయాత్రలు చేస్తూ బయలుదేరారు. వారు కాశీలో గంగా స్నానం చేస్తూ ఉండగా రాధమ్మ కేసి ఒక పళ్ళెం తేలుతూ వచ్చింది. ఆమె దాన్ని అందుకొని చూస్తే ఆ పళ్ళెంలో కొద్దిగా పసుపు నీళ్లు, అందులో కదులుతూ ఒక పాము పిల్ల ఉన్నట్లు అనిపించింది. కానీ మళ్ళీ చూస్తే అది పాము పిల్ల కాదని, పాము ఆకారంలో ఉన్న ఆభరణమని తెలిసింది. అది గంగాదేవి తనకిచ్చిన కానుకనుకొని రాధమ్మ ఆ పళ్ళాన్ని తీసుకుపోయి పూలతో పూజించింది. అయితే మర్నాడు ఉదయం ఆమె తనకు దొరికిన పళ్ళాన్ని చూస్తే అందులో నాగాభరణానికి మారుగా ఒక చక్కని మగబిడ్డ కనిపించాడు. రాధమ్మ అమితానందంతో ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని తన బిడ్డలాగే పెంచుకొని తనకు సంతానం లేని కొరత తీర్చుకున్నది. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ముద్దుగా గంగాదత్తుడని పేరు పెట్టుకున్నారు. గంగాదత్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి కొడుకు అనిపించుకున్నాడు. యుక్త వయసు రాగానే అతనికి సుందరి అనే చక్కని కన్యనిచ్చి పెళ్లి చేశారు. గంగాదత్తుడికి వివాహం జరిగిన కొద్ది రోజులకు ఒక ముసలిది సుందరి దగ్గరకు వచ్చి తనకు ఎవరూ లేరని, తనని తిండి పెట్టి పోషించినట్లయితే చేతనైన పనులు చేస్తూ కనిపెట్టి ఉంటానని వేడుకున్నది. సుందరి ఆ ముసలిదాన్ని చూసి జాలిపడి ఆమె కోరిక ప్రకారం తన వద్ద ఉండనిచ్చింది. ముసలిది సుందరికి వింత వింత కథలు, కబుర్లు చెబుతూ త్వరలోనే ఆమె విశ్వాసాన్ని చూరగొన్నది. ఒకరోజు ముసలిది మాటల సందర్భంలో, నువ్వు నీ భర్త చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు, కానీ అతని గురించి నీకేమీ తెలియదు, నువ్వు చాలా అమాయకురాలివి అన్నది. సుందరి పౌరుషంగా, నా భర్త గురించి నాకు సమస్తము తెలుసు, ఆయన మనసులో ఉండే ప్రతి చిన్న విషయము నాకు తెలుసు అన్నది గర్వంగా. ముసలిది నవ్వి, నీకు నీ భర్త అసలు పేరు కూడా తెలియదు అన్నది. అంత చోద్యంగా మాట్లాడుకు, ఆయన పేరు గంగాదత్తుడు కాదా అని సుందరి అడిగింది. కాదు, అది అతని అసలు పేరేమిటో మనెవరికీ తెలియదు, నువ్వు అడిగి చూడు, నీ మీద నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చెప్పకపోతాడా? ఆ పేరుతో పాటు నీ భర్తను గురించి ఇంకా ఎన్నో అద్భుత విషయాలు తెలుస్తాయి అన్నది ముసలిది. ఆ రాత్రి సుందరి, ఏమండి, మీ అసలు పేరేమిటో చెప్పరు అని అడిగింది. గంగాదత్తుడు ఆ మాటకు తుళ్ళిపడి, నా అసలు పేరా, అడగకు అడగకు అన్నాడు కంగారుగా. అతనికి వేరే పేరున్నదని సుందరికి రూఢి అయిపోయింది. అతని చేత ఆ పేరు చెప్పించాలన్న పట్టుదల కూడా పుట్టుకొచ్చింది. చెప్పి తీరాలని ఆమె పంతం పట్టింది. అతను ఎంతసేపు ఆ మాట అడగకు అన్నాడే తప్ప అతని అసలు పేరు చెప్పనే లేదు. తెల్లవారిందాకా ఇద్దరూ పట్టు విడవలేదు. తెల్లవారుగానే గంగాదత్తుడు సుందరితో, నేను నీకు అసలు పేరు చెప్పే తీరాలా, నీ పట్టు విడవవా అన్నాడు. చెప్పి తీరవలసిందే, చెప్పరాదని మీకా పట్టుదల దేనికి అన్నది సుందరి. అయితే నా వెంటరా అంటూ అతను తమ తోటలో ఉన్న కొలను దగ్గరికి దారి తీశాడు. సుందరి అతని వెంటే వచ్చింది. ఇప్పటికైనా మించిపోలేదు, నీ ఉద్దేశం మార్చుకుంటావా అన్నాడు గంగాదత్తుడు. చెబుతానని తీసుకువచ్చి మళ్ళీ ఇదేమిటి, ఏమైనా సరే మీరు నాకు మీ అసలు పేరు చెప్పి తీరాలి అన్నది సుందరి మొండిగా. నేను నాగపుత్రుణ్ణి, నా అసలు తండ్రి నాకు నామకరణం చేయలేదు అంటూ గంగాదత్తుడు కొలంలోకి దూకేశాడు. సుందరి గుండె గుబేల్మన్నది. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ, బుద్ధి తక్కువ అయింది, చెంపలేసుకుంటాను, బయటకు రండి అంటూ కొలను చుట్టూ తిరగసాగింది. అప్పుడు ముసలిది వచ్చి ఆమెను ఊరడిస్తూ, జరిగిన సంగతి చెబుతాను విను, నేను కూడా నాగస్త్రీనే, నీ భర్త ఒక నాగరాజు కొడుకు, పుట్టడమే జీవం లేకుండా పుట్టాడు. సూర్యరశ్మి సోకితే చైతన్యం వస్తుందని నేనే ఆ బిడ్డను ఒక పళ్ళెంలో గంగగుండా భూమిపైకి తెచ్చాను. కానీ నా ఏమరపాటు వల్ల పళ్ళెం గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎంత వెతికినా దొరకనే లేదు. నాగరాజు నా పైన చాలా కోప్పడ్డాడు. అతను మనిషి స్పర్శ వల్ల మనిషిగా మారి ఇక్కడ పెరుగుతున్నట్లు ఇటీవలనే తెలిసింది. అతన్ని తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపాడు. అతని అసలు పేరు అడిగినట్లయితే జన్మస్ఫురణ కలిగి పాతాళానికి వచ్చేస్తాడని నీ చేత అడిగించాను. నేను వచ్చిన పని తీరిపోయింది అంటూ ముసలిది కూడా మడుగులోకి దూకేసింది. సుందరి సమయస్ఫూర్తితో ముసలిదాన్ని చెంగు పట్టుకొని తాను కూడా మడుగులోకి దూకింది. ఇద్దరూ పాతాళం చేరాక ముసలిది, సాహసం చేసి నువ్వు కూడా వచ్చేసావా, ఇక్కడే ఉండు, నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో చూసి వస్తాను అని వెళ్ళిపోయింది.
కాసేపటికి ఆమె తిరిగి వచ్చి, నీ భర్త ఈ పక్కనే గదిలో నిద్రపోతున్నాడు. అతని పక్కనే కాసేపట్లో అతని తల్లి భోజనం పెట్టి వెళుతుంది. నువ్వు వెళ్ళి గదిలో దాక్కో. అతను తిని వదిలేసిన ఆహారాన్ని అతను లేకుండా చూసి తినేయి. తరువాత అతని ఎదుట పడి ఏం చెప్పుకుంటావో, ఎలా అతన్ని వశపరుచుకుంటావో అదంతా నువ్వే చేయాలి అన్నది. ముసలిది ఆమె గంగాదత్తుడు నిద్రపోతున్న గదిలోకి పంపింది. సుందరి ఆ గదిలోనే ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నది. ముసలిది చెప్పినట్లే నాగరాజు భార్య పళ్ళెంలో భోజనం తెచ్చి నిద్రపోతున్న వాడి సమీపంలో పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అతను లేచి ఆహారం చూసి తినడం ప్రారంభించాడు. కానీ అతనికి ఏమీ సహించినట్లు కనపడలేదు. కొద్దిగా తిని చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. వెంటనే సుందరి తాను దాగిన రహస్య ప్రదేశం నుంచి యువతలకు వచ్చి అతను వదిలేసిన ఆహారం తిని మళ్ళీ వెళ్ళి దాక్కున్నది. గంగాదత్తుడు తిరిగి వచ్చి ఖాళీ పళ్ళెం చూసి, ఏమిటిది, ఈ పళ్ళెం ఎవరు ఖాళీ చేశారు అన్నాడు పైకే. నేనే అంటూ సుందరి అతని ఎదుటకు వచ్చి, నన్ను క్షమించండి, మీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి అని బ్రతిమాలుకున్నది. ఆమెను చూడగానే అతనికి సంతోషమైంది. కానీ మరుక్షణమే విచారంగా, అది ఎలా సాధ్యం? నువ్వు మనిషివి, నా తండ్రి చండశాసనుడు, నిన్నిక్కడ చూస్తే ప్రాణాలతో విడువడు, నిన్ను ముందు ఎక్కడన్నా దాయాలి అన్నాడు. సుందరి తల వంచుకొని దిగులుగా, నన్ను ఎక్కడ దాస్తారు, ఎంతకాలం దాస్తారు? నేను చేసిన పాపానికి నేనే శిక్ష పొందాలి. మీరు నన్ను క్షమిస్తే చాలు. మీ తండ్రి నన్ను చంపినా నాకేమీ అభ్యంతరం లేదు. ప్రాణం కాపాడుకోవడానికి నేను ఈ లోకం వదిలి మటుకు ఎక్కడికి వెళ్ళను అన్నది. గంగాదత్తుడు కొంచెం ఆలోచించి, ఈ చిక్కు నీది మాత్రమే కాదు, నాది కూడా, నువ్విక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు. అతడు తిన్నగా నాగరాజు వద్దకు వెళ్ళి, నా కోసం నా భార్య కూడా వచ్చేసింది. ఆమెకు మీరు ఏ శిక్ష విధిస్తారో నాకు అదే విధించండి. ఎందుచేతనంటే నన్ను విడిచి ఆమె ఉండలేనట్లే ఆమెను విడిచి నేను ఉండలేను. ఇక్కడ చేరాక నాకు తిండి కూడా సహించడం లేదు అన్నాడు. నాగరాజు తన కొడుకుకేసి చాలాసేపు చూసి, చాలా కాలం మనిషి లోకంలో ఉండి నీలో నాగలక్షణాలు లేకుండా పోయాయి. అందుకే మానవ భార్య కోసం తప్పించిపోతున్నావు. నువ్వు కోరినట్లు మీ ఇద్దరికీ ఒకటే శిక్ష ఇస్తాను. మీరిద్దరూ తిరిగి మానవ లోకానికి వెళ్ళిపోండి అన్నాడు. నాగరాజు తన కొడుకును కోడల్ని భూమిపైకి ఊరికే పంపలేదు, బోలెడన్ని రత్నాలు కానుకలిచ్చి మరీ పంపాడు. తర్వాత గంగాదత్తుడు సుందరి చాలా సుఖంగా జీవించారు.